ఓకే ఉంది అందరూ ఇప్పుడు ఇప్పుడు మనకి ఎన్ని పాఠాలు అయితే జరిగినాయో ఆ పాఠాలన్నీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ ఇంపార్టెంట్ భాషాంశాలు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ గా చదవండి. మనకి ఎగ్జామ్ ఆన్లైన్ ద్వారా ఉంటుంది. మేము ఒక లింక్ పంపిస్తాం, టైం టేబుల్ వేస్తారు. 25th నుంచి మేబీ 25th నుంచి ఎగ్జామ్స్ జరగచ్చు ఈ మంత్ ఎండింగ్ లో. ఓకేనా? ఎగ్జామ్ కి అందరూ ప్రిపేర్ అవ్వండి. ఈ ఎగ్జామ్ ఓకే మేడం. ఎగ్జామ్ FA1. ఓకేనా? అందరూ ఎగ్జామ్స్ ఒక్కరు అటెండ్ అవ్వాలి. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మార్క్స్ మనము MMR రికార్డ్ లో ఎక్కిస్తాం అన్నమాట. ఇవి ఊరికి జస్ట్ మీకు వర్క్ షీట్ ఇస్తున్నాం కదా, అట్లా కాదు. మనకి స్కూల్ రికార్డ్ ఉంటుంది కదా, ఆ రికార్డ్ లో మార్క్స్ ఎంటర్ చేస్తాం. కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వాలి. అందరూ చక్కగా చదివి రాయాలి. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో, ఇప్పుడు ఈ మార్క్స్ అన్ని కూడా మొన్న ఏం జరిగింది 10th వాళ్ళకి FA మార్క్స్ ఆధారంగానే వాళ్ళకి ఫైనల్ మార్క్స్ ఇచ్చారు కదా. మీకు కూడా ఈ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా బాగా చదవాలి. ఇప్పుడు మనం ఏమేమి పాఠ్యాంశాలు చెప్పుకున్నాము? మాతృభావనలో భాషాంశాలు, అలాగే ప్రశ్నలు అన్నీ కూడా చదవండి. తర్వాత ఒక అపరిచిత గద్యం ఉంటుంది. ఆ గద్యం ఆధారంగా మీరు ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. భాషాంశాలు ఏ విధంగా ఉంటాయంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్స్ లో ఇస్తామమ్మా ఎగ్జామ్ లో. ఆబ్జెక్టివ్ టైప్స్ అంటే తెలుసు కదా. మీరు ఏదైతే కరెక్ట్ సమాధానం అనుకుంటారో దాని మీద రౌండ్ బ్లాంక్స్ ఉంటుంది, రౌండ్ సర్కిల్స్ ఉంటాయమ్మా ఆన్సర్స్ కి లెఫ్ట్ వైపు. దాని మీద మీరు క్లిక్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది. మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని మీద క్లిక్ చేయాలి సర్కిల్ మీద. ఓకేనా? మీరు సబ్మిట్ చేసిన వెంటనే మాకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్స్ ఇస్తాం కదా మీకు. ఆబ్జెక్టివ్ టైప్స్ ఎన్ని కరెక్ట్ పెట్టారో, ఎన్ని తప్పులు పెట్టారో మీ మార్క్స్ మీకు తెలిసిపోతుంది. ఓకేనా? అర్థమైందమ్మా నేను చెప్తుంది? ఎగ్జాము ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ఒక 10 మార్క్స్ కట్లా 2 మార్క్స్ క్వశ్చన్ అపరిచిత గద్యము అవి ఇస్తాము. ఈ ప్రశ్నలకి మీరు సమాధానాలు దాంట్లోనే రాయొచ్చు. కాకపోతే మేము వాటిని కరెక్షన్ చేస్తాం. ఆబ్జెక్టివ్ టైప్స్ మార్క్స్ మాత్రమే మీకు వస్తాయి వెంటనే. ఆ షార్ట్ ఆన్సర్స్ ఏమంటే మేమే కరెక్షన్ చేసి మీకు మార్క్స్ వేస్తాము. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది ఎగ్జామ్. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీకు చెప్తాము. ఎందుకంటే మనకు ఒక 1 వీక్ టైం ఉంది ఎగ్జామ్ పెట్టుకోవడానికి. ఈ 1 వీక్ టైంలో మీరు ఏం చేయాలి? చదువుకోవాలి. ఇప్పుడు వరకు మనకి జరిగిన పాఠ్యాంశాలన్నీ కూడా చదవండి. ఎందుకంటే ఈ మార్క్స్ మనం రికార్డులో ఎంటర్ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలి. రాయని వాళ్ళకి ఆబ్సెంట్. వాడు క్లాసులకి రాకపోయినా, ఎగ్జామ్ రాయకపోయినా వాడికి స్కూల్లో ఇచ్చే కిట్స్ ఉన్నాయి కదా, మనం ప్రిపేర్ చేసాం కిట్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్, బుక్స్ అన్నీ కూడా ఇవ్వరు. ఎవడైతే క్లాసులకు అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకి మాత్రమే ఇవన్నీ ఇస్తారు. ఓకేనా? అలాగే నెక్స్ట్ అమ్మ ఒడి కూడా ఉంది కదా, అమ్మ ఒడి కూడా అంతే అమ్మా. ఎందుకంటే ఈ పాఠ్యాంశాలకి ఎవరైతే క్లాసులకి రారు, వినరు, ఎగ్జామ్స్ రాయకుండా ఉంటారో వాళ్ళకి ఇవన్నీ కట్ అవుతాయి. కాబట్టి మీరు టైం టు టైం, ఏ టైంలో ఏ టీచర్ ఏ పాఠం చెప్తున్నారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ పాఠాలందరూ కూడా ప్రతి ఒక్కరు చెప్పింది నోట్ చేసుకొని తర్వాత మీరు చదవాలి. మేము క్లాసులకు వస్తున్నాము, వింటున్నాము అంటే సరిపోదు. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, చదవండి. చెప్పిన పాఠాలన్నీ కూడా చక్కగా చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇప్పుడు మనము ఎగ్జామ్స్ వరకు వచ్చాము. ఎగ్జామ్ సక్సెస్ గా రాస్తే మీ మార్క్స్ చూసుకుంటే మీరు ఏ విధంగా చదువుతారో మీకే తెలిసిపోతుంది.
ఓకేనా? మీ మార్క్స్ అన్ని కూడా మళ్ళీ మీకు రిటర్న్ పెడతాం కాబట్టి మీరు ఎట్లా చదువుతున్నారు ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనమ్మా, అర్థమైందా? మనము ఎగ్జామ్స్ స్టార్ట్ చేసుకుంటున్నాము. సో అందరూ కూడా బాగా చదవండి, అలర్ట్ గా ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లెసన్స్ అన్ని కూడా అందరూ నోట్స్ లో రాసి ఏమైనా డౌట్స్ ఉంటే చదవండి, ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్ ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే టీచర్స్ కి ఫోన్ చేయండి. సో ఎగ్జామ్ కి అందరూ కూడా రెడీగా ఉండండి. సో ఇప్పుడు మనం చెప్పుకోయే పాఠ్యాంశం ఏంటి? రామాయణం మనం ఎందుకు చెప్పుకుంటున్నాము, ఎందుకు నేర్చుకోవాలి, దేనికి చదువుకోవాలి, రామాయణాన్ని మనకి ఎందుకు 10th క్లాస్ పాఠ్యాంశంలో రూపొందించారు? రామాయణాన్ని ఎవరు రాశారు, దేనికి రాశారు, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాము. అసలు రామాయణాన్ని మనము ఎందుకోసం చదవాలి, దేనికి చదవాలి అంటే, మన జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం ఏంటంటే ఒకే ఒకటి, అది రామాయణం. ఎందుకు మన జీవితాన్ని సంస్కరించగల కావ్యం అని చెప్పుకుంటున్నాము? రామాయణంలో ప్రతి ఒక్కటి, ఒక తండ్రి ఏ విధంగా ఉన్నాడు, తండ్రికి కొడుకు కుమారులు ఏ విధంగా ఉన్నారు, అలాగే అన్నదమ్ములు ఏ విధంగా ఉన్నారు, అన్నదమ్ముల యొక్క అనుబంధం, అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానము, భార్యాభర్తల సంబంధము, గురుభక్తి, అలాగే శిష్యానురక్తి, అలాగే స్నేహ ఫలము, ధర్మం, ధర్మబలము, వినయంతో ఉండటము, ఏ విధంగా మంచిగా జీవించాలి, వివేకంతో ఎదగడం, తెలివితేటలతోటి గొప్ప స్థాయికి ఎదగడం, అలాగే జీవకారుణ్యం, జంతువుల పట్ల మనము దయతోటి ఉండటం, జాలి చూపించటం, అలాగే ప్రకృతి పట్ల మనము దయగా ఉండటము, ప్రకృతిని ఏ విధంగా మనము చూసుకోవాలి, ఎలాంటి హాని లేకుండా మనము ప్రకృతిలో జీవించడం ఏ విధంగా, ఇలా జీవిత రహస్యాలన్నింటినో, జీవిత పార్శ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. కాబట్టి మనము రామాయణాన్ని చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, మన జీవితానికి దాన్ని అన్వయించుకోవాలి, మనం కూడా సరైన మార్గంలో నడవాలి. ఇన్ని మంచి విషయాలు ఉన్న రామాయణాన్ని మనము ఎప్పుడూ కూడా పారాయణం చేసి దాంట్లో ఉన్న నీతిని, మంచిని మనము అన్వయించుకొని ఎల్లప్పుడూ కూడా ఎంతో వివేకంతో గొప్ప స్థాయికి ఎదగాలని ఈ రామాయణం మనకి నేర్పిస్తుంది కదా. రామాయణము పారాయణ గ్రంథం మాత్రమే కాదు, రామాయణము రోజు పారాయణం చేసే గ్రంథం మాత్రమే కాదు, అది మన జీవితంలో ఆచరణ పెట్టాల్సిన గ్రంథము. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. అంటే మనం మంచి అలవాట్లు నేర్చుకుంటే మనకి ఏ విధంగా ఎదుగుదల వస్తుంది, ఆ ఎదుగుదల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, ఉత్తమ గ్రంథాలు పఠించడం వల్ల మనము ఎలాంటి గొప్ప విషయాలు నేర్చుకుంటున్నాము అనేది తెలుసుకోగలుగుతాము. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలుగుతాడో నేర్పుతుంది అన్నమాట. అంటే మంచి పనులు మనం చేస్తూ ఉంటే మనిషి గొప్ప స్థాయికి ఎదగడానికి తోడ్పడుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. అంటే రామాయణంలో ఏ చిన్న పాత్రని తీసుకున్నా కూడా మనకి అది ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇంత గొప్ప రామాయణం చూడండి. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. ఎవరి నోటి నుంచి వచ్చింది వాక్యము? మారీచుని నోటి నుండి ఏం పలికించాడు?
రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. రాముడు సత్యధర్మ పరాక్రమముడు అనని చెప్తున్నాడు మారీచుడు అంతటి వాడు. మారీచుడు అంటే ఎవరు? అతని గురించి మనము తెలుసుకుందాం. సరే, రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యము నభూతో నా భవిష్యతి, ఏది ఉండదు. మనిషి ఉన్నంత కాలం కూడా రామాయణం ఉంటుంది. అంటే ఈ భూమి మీద మనిషి మన ఒక్కలమే కాదు, ఈ భూమి మీద మనిషి జీవించి ఉన్నంత వరకు కూడా రామాయణము జీవించి ఉంటుంది అనేది సత్యము. చూడండి రామాయణానికి ఎంత గొప్ప స్థానం ఉందో. మనము ఇంతవరకు కూడా రామాయణం అనే మాట వినుంటాము. ఏ రోజైనా మీరు రామాయణము చదవాలని అనిపించిందా మీకు మనసులో? కనీసము రాముడు అతని యొక్క కథలు ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి కథలు, చిన్న చిన్న కథలు కూడా వినే అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకంటే టీవీలు, ఫోన్లు ఇవి వచ్చిన తర్వాత మనకి కథలంటే ఏంటో తెలియకుండా అయిపోయింది. ఇలాంటి కాలంలో ఉన్నాం మనం. ఇవన్నీ తీసి పక్కన పెడితే ముందు మనం లైబ్రరీలో రాముని గురించి బుక్స్ ఉంటాయి, రామాయణం గురించి ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఖాళీ సమయంలో వెళ్ళి రామాయణం చదవాలని మీకు అనిపించిందా? అనిపించుండదు. ఇప్పటి నుంచి కూడా మీరు రామాయణము చదవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి రామాయణం మొత్తం ఉపవాచకం ఉంది కాబట్టి. ఇంట్లోనూ సినిమాలంటే రామాయణం, శ్రీరామ చరిత్ర, అలాగే సీత గురించి రావణాసురుడు ఎత్తుకొని పోవడం, ఇవన్నీ కూడా సినిమాలో చూపిస్తుంటారు కదా. ఆ సినిమాని చూడండి, మొత్తం మీకు అర్థమవుతుంది రామాయణం అంటే ఏంటో. తర్వాత బుక్స్ చదవండి, ఆ పాత్రల స్వభావాలు అడుగుతుంటారు మనకి. ఈ విధంగా రామాయణం గురించి బాగా చదివి అర్థం చేసుకొని ఉంటే మీరు రాయగలుగుతారు ఎగ్జామ్స్. తర్వాత ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యము ఏంటంటే రామాయణం. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యము, మొదటి కావ్యము ప్రపంచ సాహిత్యంలోనే, అంటే ప్రపంచంలోనే మొదటి కావ్యము రామాయణము. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి. వాల్మీకి రచించడం వల్ల ఇతనికి ఆది కవిగా పేరు వచ్చింది. రామాయణం ఇతర పేర్లు, రామాయణానికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటంటే, అంటే రామాయణం అనే కాకుండా దీనిని పౌలస్య వద, సీతాయ చరితం మహత్. రామాయణానికి ఇతర పేర్లు ఏంటంటే పౌలస్య వద, సీతాయ చరితం మహత్ అనే 3 పేర్లు దీనికి ఉన్నాయన్నమాట. పౌలస్య వద అంటే రావణాసురుని చంపడం వల్ల పౌలస్య వద అనే పేరు. సీత గురించి ఎక్కువగా ఉంది కాబట్టి సీతను అపహరించుకొని పోవటం వల్ల ఇక్కడ ఎక్కువ సీత చరిత్ర కూడా కనిపిస్తుంది కాబట్టి సీతాయ చరితం మహత్ అనే 3 పేర్లు ఉన్నాయి. 6 కాండలు. రామాయణం ఎన్ని కాండలు? 6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో రచించారు దీన్ని వాల్మీకి మహర్షి. తర్వాత ఎన్నో రామాయణాలు వచ్చాయి. తర్వాత కాలంలో తెలుగులోను, అలాగే హిందీలోను, కన్నడంలోను, ఇతర భాషల్లో అన్నింటిలో కూడా రామాయణం రచించారు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. పలు దేశాల్లో ఈ రామాయణానికి సంబంధించిన చిన్న చిన్న కథలు దాన్ని అనువాదం చేసి దాన్ని వాళ్ళ భాషలో వాళ్ళకు తగినట్లుగా కథలు రచించారనమాట. వాల్మీకి రచించిన రామాయణము ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యము. ప్రపంచం మొత్తం కూడా ఏదో ఒక భాషలో రామాయణంకి సంబంధించిన కథల్ని రచించారు. వాల్మీకి రచించిన రామాయణానికి వాళ్ళ భాషలోకి అనుగుణంగా రచించుకున్నారనమాట. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని కథలు అయితే.
ఆ ప్రదేశంలో వాళ్ళకి తగ్గట్లుగా రచించుకున్న కథలు అవే నిజంగా రామాయణంలో ఉన్నాయేమో, అవి నిజంగా జరిగాయేమో అన్న విధంగా రచించుకున్నారు. తర్వాత వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. అంటే వాల్మీకి రచించిన మనకి ఆ సంస్కృత గ్రంథాన్ని మొత్తాన్ని కూడా మనము చదవలేము. మీ స్థాయికి అది మీరు చదవలేకపోవచ్చు. కాబట్టి మీరు చదివే విధంగా సంక్షిప్తంగా కుదించి అందించారు మనకి పాఠ్య పుస్తకంలో. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన ఇది. అంటే మీరందరూ కూడా భావి తరాలకు మీ నుంచి మంచిని పంచాలని, మీరు గొప్ప స్థాయిలో ఉండాలని, అందరితోనూ మంచిగా జీవించాలి, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి అనే విధంగా మీకు ఈ రామాయణాన్ని పరిచయం చేశారు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని చదివిన తర్వాత మీ ప్రవర్తనలోనూ మార్పు రావాలి. ఏ విధమైన మార్పు వస్తుందో గమనిస్తాను. ఓకేనా? రామాయణంలో మనకి పాఠ్య పుస్తకంలో 6 కాండలు అని చెప్పుకున్నాం కదా. ఆ 6 కాండలతో పాటు ఉత్తరకాండ కూడా ఉంటుందమ్మా. నేను ఇక్కడ ఉత్తరకాండ కూడా యాడ్ చేశాను. మనకి పాఠ్య పుస్తకంలో 6 కాండలు. ఏంటమ్మా? ఎవరు మాట్లాడొద్దు, క్లాస్ అయిపోయింది. ఎవరు మాట్లాడొద్దు, క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక 5 నిమిషాలు డిస్కషన్ చేద్దాం. నేను చెప్పేది వినండి, సైలెంట్ గా ఉండండి. మనం ఈ క్లాస్ అయిపోతే, సెషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎవరు లీవ్ అవ్వద్దు, మళ్ళీ క్లాస్ రన్ చేద్దాం. ప్లీజ్ ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దు, సైలెంట్ గా ఉండండి. మనకి మన పాఠ్యాంశంలో 6 కాండల్ని పరిచయం చేశారు. 7వ కాండ కూడా ఉంటుంది, అది ఉత్తరకాండ. మీరు తెలుసుకుంటారని నేను ఇక్కడ చెప్తున్నాను క్లాస్ లో. పాఠ్యాంశంలో మనకి 6 కాండలనే పరిచయం చేశారు రామాయణంలో. ఉత్తరకాండ కూడా ఉంటుంది, దానితో కలిపి 7 కాండలు ఉంటుందమ్మా. సరే, ఇప్పుడు ఆ 6 కాండలు ఏంటి అంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ. 7వది ఉత్తరకాండ. ఓకేనా? మనకి పాఠ్యాంశంలో 6 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనము బాలకాండ గురించి తెలుసుకుందాం. బాలకాండ చూడండి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడానికి కారణం ఏమై ఉంటుంది? దేని వల్ల రచించారు? అతను రచించడానికి ప్రేరణ కలిగించిన వ్యక్తులు ఎవరు అనేది మనము ఇప్పుడు బాలకాండలో తెలుసుకుంటున్నాము. చూడండి, శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షుల వారు నారాయణని నిరంతరం కూడా విష్ణుదేవుణ్ణి స్మరిస్తూనే ఉంటారు. ఆ స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. నారదుడు తపస్వి అంట, గొప్ప తపస్విను, అలాగే వాక్చతురుల్లో శ్రేష్ఠుడు అంటే మాట్లాడే విధానంలో శ్రేష్ఠుడు అంటే గొప్పవాడు. నారద మహర్షుల వారు గొప్ప మాటకారి, ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలో అలా మాట్లాడుతుంటాడు కాబట్టి వాక్చాతుర్యంలో శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. వాల్మీకి మహర్షి ఎవరిని అడిగారు? జిజ్ఞాసతో. మీకు అందరికీ కూడా జిజ్ఞాస అంటే ఏంటో తెలిసే ఉంటుంది, ఎందుకంటే మనము అబ్దుల్ కలాం గారి గురించి చదువుకున్నప్పుడు మనము జిజ్ఞాస అంటే అబ్దుల్ కలాం గారికి తెలుసుకోవాలనే కోరిక ఉన్నది కాబట్టి అతను రాష్ట్రపతి అయ్యాడు. చిన్నతనం నుంచి కూడా అతనికి ఏదైనా ఒక విషయం పట్ల ఆసక్తి కలిగింది అంటే అది ఏ విధంగా వచ్చింది, ఎలా జరిగింది అనే జిజ్ఞాసతో దాన్ని తెలుసుకునేవాడు.
ఆ జిజ్ఞాస అనేది ఉంటే మనలో కూడా మనము ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ వాల్మీకి జిజ్ఞాసతో ఎవరిని అడిగాడు? నారదుల వారిని అడిగాడు. అంటే జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. మనలో ఉన్న తెలివితేటలకి మూలం ఏంటి? జిజ్ఞాస. తెలుసుకోవాలనే కోరిక ఉండటమే మన విజ్ఞానానికి మూలము. చూడండి ఎంత గొప్పగా చెప్పారు ఇక్కడ. మనలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఏముండాలి? ముఖ్యంగా జిజ్ఞాస ఉండాలి. అది ఉన్నప్పుడే మనము ఏదైనా ఒక అంశాన్ని సాధించగలుగుతాం. ఒక విషయాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉన్నప్పుడే మనము సక్సెస్ అవ్వగలుగుతాము. లేదు అంటే నాకెందుకులే, దాంతో నాకు ఇప్పుడు ఏం అవసరం ఉంది, తర్వాత చూసుకుందాంలే, తర్వాత తెలుసుకుందాంలే అనుకుంటే మనం ఎప్పుడూ కూడా ఆ తర్వాత స్థానంలోనే ఉంటాము. సరే చూడండి. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టిన తొనకని వాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించి వచ్చిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు. నారద మహర్షులు ఏం చెప్పారు అప్పుడు? నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. మహాముని అంటే, మహాముని మీరు గొప్ప మునులు. ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవటం సాధారణంగా జరగదు. అంటే సాధారణంగా మనుషుల్లో ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఉండటం జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ కూడా మూర్తీభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. ఎవరి గురించి తెలిపాడు? నారద మహర్షుల వారు ఇన్ని లక్షణాలు అన్నీ ఉన్న వ్యక్తి ఎవరు అంటే శ్రీరాముడని తెలిపాడు. అప్పుడు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. రామాయణాన్ని గురించి, రామాయణ యొక్క గాథను గురించి సంక్షిప్తంగా, ఇప్పుడు మనము ఈ ఆది కావ్యాన్ని సంక్షిప్తంగా నేర్చుకుంటున్నాం. అదే విధంగా నారద మహర్షుల వారు కూడా వాల్మీకి సంక్షిప్తంగానే చెప్పారంట, వినిపించారట. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఎవరు? నారద మహర్షుల వారు. అప్పుడు రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారద మహర్షుల వారి చెప్పిన రామకథ వాల్మీకి మనసులో అలాగే చెదిరిపోకుండా ఉండిపోయిందన్నమాట. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుపోతున్నాయి. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుపోతున్నాయి. చూడండి, నారదుని చెప్పిన రామాయణ గాథ వాల్మీకి యొక్క మనసులో ఏదైతే చెప్పాడో అది ఇంకా చెప్తున్నట్లే, వినినట్లే అతనికి అనిపిస్తూ ఉంది. ఒక మాటని మన అమ్మ 10 సార్లు చెప్పినట్టు మనం అనుకుంటాం కదా. ఒకసారి చెప్పింది రే చదువుకోరా అని, మీరేం చేస్తారు? పట్టించుకోరు. కానీ ఆ మాట మీ మనసులో ఉంది. మా అమ్మ, మీరు ఏ పని చేస్తున్నా మా అమ్మ చదువుకోమనింది అని ఒకసారి చెప్పింది, ఎందుకు మా 10 సార్లు చెప్తుంటావు, చెప్పిందే చెప్పి అని అంటాం కదా. దానికి ఇది ఉపయోగిస్తారు, చెవుని ఇల్లు కట్టుకొని పోరుపోతున్నాము అని. ఒక మాటని పదే పదే చెప్పినట్లు అనిపిస్తుంది కదా మనకి. అప్పుడు ఆ సందర్భంలో ఈ మాటని ఉపయోగిస్తాము. గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. గంగా నది సమీపాన ఏ నది ఉంది? తమసా నది. తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరినప్పుడు అతనితో పాటు భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనసులాగా స్వచ్ఛంగా ఉంది. వ్యక్తి యొక్క మనసు ఏ విధంగా మంచిగా ఉంటుందో తమసా నది కూడా ఆ విధంగానే స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంది. వాల్మీకి మహర్షులు, భరద్వాజాది శిష్యులు అందరూ కూడా స్నానానికి బయలుదేరారు. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగము ముచ్చట గొలుపుతున్నది. ఆ పక్షులు రెండు కూడా ఎంతో అనురాగంతో
పక్క పక్కనే చెట్టు కొమ్మ మీద 2 చిలుకలు ఉన్నప్పుడు మీరు చూసే ఉంటారు. మన స్కూల్లో రామ చిలుకలు తిరుగుతా ఉంటాయి. అలాగే క్రౌంచ పక్షులు కూడా ఎంతో పక్క పక్కన చేరి అనురాగంతోటి ముక్కులతోటి ఒకరినొకరిని కొరుక్కున్నట్లు అట్లా ఉంటాయి కదా, వాటి అనురాగం అదేనమాట. ఆ విధంగా జరుగుతుంది. అప్పుడు ఏం చేశారు, ఆ వాటి అనురాగం ముచ్చటగా ఉందంట. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. వాటి యొక్క ధ్వనులు వీణుల విందు అంటే చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగ పక్షిని నేల కూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. అది ఆ హృదయ విదారకరమైన దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. ఆ సంఘటన చూడంగానే తన మనసు ఎంతో చెదిరిపోయింది. కరుణ రసం జాలువారింది. కరుణం అంటే జాలి. తన మనసు ఎంతో బాధ. వాటి యొక్క అనురాగంతో ఉన్న పక్షుల్ని వేటగాడు చంపిన వెంటనే, ఆ మగ పక్షి చనిపోయిన వెంటనే ఆడపక్షి ఏం చేసింది, తల్లడిల్లిపోయింది. ఆ 2 పక్షుల యొక్క ఎడబాటును చూసి వాల్మీకి తట్టుకోలేకపోయటం జరిగింది. బాధ కలిగింది అనమాట. ఆ ధర్మావేశం కట్టలు తెంచుకునింది. అతనికి ఆ వేటగాడి మీద ఎంతో కోపం వచ్చింది. ఆ పక్షుల యొక్క అనురాగాన్ని చూస్తున్నప్పుడు, పక్షులను చంపినప్పుడు ఎంతో కోపం వచ్చింది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా, అంటే అతనికే తెలీదు, ఆ ఆవేశంలో ఆ కోపంలో అప్రయత్నంగా అంటే అతనికి తెలియకుండానే ఈ విధంగా పలికాడు. ఏ విధంగా అంటే, మానిషాద ప్రతిష్టాంత్వ మగమః శాశ్వతీః సమాః యత్ క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం. ఈ విధంగా పలికాడు వాల్మీకి. ఏమని పలికాడు? మానిషాద ప్రతిష్టాంత్వ మగమః శాశ్వతీః సమాః యత్ క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలుడు అవుతావు అన్న మాటలు వచ్చాయి. ఈ పద్యానికి అర్థం ఏంటి? క్రౌంచ పక్షుల జంటను చంపిన నువ్వు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అనని అన్నాడు వాల్మీకి మహర్షి. తర్వాత అనిన తర్వాత అననైతే అన్నాడు, కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది. దేనికి? ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయన్నమాట తన నోటి వెంట. 4 పాదాలు సమాన భాగాలతోటి లయబద్ధంగా వచ్చాయి ఆవేశంలో. ఇది ఛందోబద్ధమైన శ్లోకం అని నిర్ధారించుకున్నాడు. ఇది పద్యం అంటే ఏమంటే, శ్లోకం అంటే పద్యం. మనం తెలుగులో పద్యం అంటాము, సంస్కృతంలో శ్లోకం అంటారు. శ్లోకం ఈ 4 పాదాలతో సమానంగా ఉన్న శ్లోకం తన నోటి వెంట వచ్చిందని తర్వాత అనుకున్నాడు. చూడండి, శోకం నుంచి శ్లోకం పుట్టింది. శోకం నుంచి శ్లోకం పుట్టింది అంటే, శోకం అంటే ఏంటి? బాధ. ఇక్కడ సాకి లావత్తు లేదు. ఇది శోకం. శోకం అంటే బాధ. బాధ నుంచి ఏమొచ్చింది? శ్లోకం వచ్చింది, అంటే పద్యం వచ్చింది. బాధలో నుంచి పద్యం వచ్చింది తనకి తెలియకుండానే. ఆశ్రమానికి తిరిగి వచ్చారు.